రాహుల్ గాంధీ ఇటీవల చేసిన ఆరోపణలు ఎన్నికల కమిషన్, బీజేపీ మరియు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ జాబితా ప్రక్రియలపై పెద్ద వివాదానికి కారణమయ్యాయి. Not our data, this is EC data. And EC कह रहा है कि हम फ्री एंड फेयर इलेक्शन करा रहे हैं. और उनके डेटा में एक असेंबली में 1 लाख फेक वोटर्स हैं. फेक एड्रेसेस, डुप्लीकेट, फॉर्म 6, अलग अलग तरीके. तो हम इलेक्शन कमीशन से नहीं कह रहे हैं, हम हिंदुस्तान के युवाओं से कह रहे हैं, हिंदुस्तान की जनता से कह रहे हैं. ये आपका भविष्य है, गरीबों का भविष्य है. ఆయన ఆరోపణల ప్రకారం 2024 లోక్సభ ఎన్నికల్లో ముఖ్యంగా బెంగళూరు సెంట్రల్ పార్లమెంటు నియోజకవర్గంలోని మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్ లో భారీ స్థాయిలో ఓటర్ జాబితాలను తారుమారు చేశారని అన్నారు. మొత్తం 1,250,000 ఓట్లలో సుమారు 40,009 ఓటర్లు తప్పుడు లేదా లేని చిరునామాలతో నమోదయ్యాయని, 11,965 మందికి డూప్లికేట్ పేర్లతో జాబితాలున్నారని, 10,452 మంది బల్క్ గా ఒకే వ్యక్తుల ద్వారా నమోదు చేయబడ్డారని, అలాగే అనేక ఫోటోలు తప్పుగా ఉండటం, ఫారం 6 కొత్త ఓటరు నమోదు దుర్వినియోగం జరగడం వంటి విషయాలను ఆయన వివరించారు. This is 7 feet of paper. You have to sort through every single one of these. We found that 1,250,000 votes were stolen. And we're going to tell you how. What is the total number in the assembly? Total number of votes? So out of 6,50,000 total votes in the assembly of Mahadevpura, 1,250,000 votes were stolen. They were stolen in 5 different ways. The first way, duplicate voters. One voter appearing multiple times on the voter list. Fake and invalid addresses. Voters who didn't have addresses or were just fake addresses. Bulk voters in single address. One building, 50 people, 60 people. One bedroom house, but we go there, no 50 people living there. No record of those people ever having living there. One family living in that house. Invalid photos, photos which you simply cannot see or no photos existing of theirs on the polling list. And then the most interesting, misuse of Form 6. Form 6 is the form that allows new voters to become voters. రాహుల్ గాంధీ మరో ముఖ్యమైన ఆరోపణ ఏంటంటే ఎన్నికల సమయంలో ఉపయోగించిన వెబ్ కాస్టింగ్, సీసీటీవీ ఫుటేజ్, అలాగే డిజిటల్ ఓటర్ల జాబితాలను ఎన్నికల కమిషన్ ఉద్దేశపూర్వకంగా తొలగించిందని, దీనివల్ల పారదర్శకత పూర్తిగా దెబ్బతిందని, ఇది ఓట్ చోరీకి నిదర్శనమని అన్నారు. ఆయన ఎన్నికల కమిషన్ ను 5 కీలక ప్రశ్నలతో సవాల్ చేస్తూ ప్రజలకు పూర్తి ఓటర్ల డేటా ఎందుకు ఇవ్వడం లేదు, డేటా తొలగింపు వెనుక ఉద్దేశం ఏంటి, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారా వంటి అంశాలను ప్రశ్నించారు. ఈ ఆరోపణలకు స్పందనగా ఎన్నికల కమిషన్ రాహుల్ గాంధీని తన ఆరోపణలకు తగిన సాక్ష్యాలు సమర్పించాలని, ముఖ్యంగా తప్పుడు లేదా డూప్లికేట్ ఓటర్ల వివరాలను అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేసింది. అలాగే ఓటర్ల జాబితాలు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయని, ఎలాంటి డేటా తొలగించలేదని స్పష్టం చేసింది. కమిషన్ ఈ ఆరోపణలకు అసత్యం, తప్పుదారి పట్టించే ప్రయత్నంగా అభివర్ణించింది. బీజేపీ ఈ ఆరోపణలను పూర్తిగా నిరాకరించింది. వీటిని అసంబద్ధమైనవి అని, రాజకీయ ప్రయోజనాల కోసం చేసినవని పేర్కొంది. బీజేపీ నాయకులు రాహుల్ గాంధీని ప్రజాస్వామ్య వ్యవస్థను మరియు రాజ్యాంగబద్ధ సంస్థలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇక గ్రౌండ్ రిపోర్ట్ల విషయానికి వస్తే ఇండియా టుడే వంటి మీడియా సంస్థలు రాహుల్ ఆరోపణలో కొన్ని అంశాలను ధృవీకరించాయి. ఉదాహరణకు బెంగళూరులోని 10 నుంచి 15 చదరపు అడుగుల చిన్న ఇంట్లో 80 మంది ఓటర్ల పేరు నమోదు కావడం నిజమే అని రిపోర్ట్ తెలిపింది. అయితే ఆ ఇంటి యజమాని ఇది మోసం కాదని, గతంలో అక్కడ ఉన్న వలస కూలీలు, కిరాయిదారులు ఓటర్ ఐడీలు మార్చబడకపోవడం వల్లే ఇలా జరిగిందని వివరణ ఇచ్చారు. ఈ వివాదం మధ్య రాహుల్ గాంధీ ఆగస్టు 17 నుంచి బీహార్లో మతదాత హక్కు యాత్ర పేరుతో 2 వారాల పాటు ప్రజల్లో ఓటరు హక్కులపై అవగాహన కల్పించే కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ యాత్రలో ప్రత్యేకంగా రాష్ట్రాల వారీగా జరిగే స్పెషల్ సమ్మరీ రివిజన్ SSR ప్రక్రియలు తారుమార్లు ఎలా జరుగుతున్నాయి, ఓటర్ల పేరు ఎటువంటి పారదర్శకత లేకుండా ఎలా తొలగిస్తున్నారనే అంశాలను ప్రజలకు వివరించనున్నట్లు చెప్పారు. మొత్తంగా ఈ ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా
ఎన్నికల కమిషన్ విశ్వసనీయత మరియు రాజకీయ నైతికతపై పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.